హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి వాటిని కొంచెం ఫ్రై అయ్యేలా దాకా చూసుకొని, ఇది మేము అల్లం ఎల్లిగడ్డ మేము ఎప్పుడూ ఇంట్లో స్టోర్ అయి ఉంటుందండి, మేము నూరు పెట్టుకుంటాము. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి, ఆ తర్వాత అది ఇంకొంచెం మంచిగా అంటే రెడ్ కలర్ బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, అంతవరకు ఫ్రై అయ్యేదాకా చూసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేడెక్కాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసి మొత్తం కట్ చేసిన టమాటా మొత్తం యాడ్ చేయాలండి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా పసుపు, ఉప్పు, అలాగే కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా కరివేపాకు పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ యాడ్ చేసే తర్వాత మంచిగా వేడెక్క వరకు ఉంచాలండి. ఆ తర్వాత కొంచెం టేస్ట్ చూసి మూసి పెట్టండి. అది వేడెక్కిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిందో కర్రీ. ఇలా అయిన తర్వాత బంద్ చేసేయండి. అంతే. థ్యాంక్ యూ.